హలో అండి, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని ఇలా స్టిచ్ అనేది బయటికి కనపడకుండా లోపల గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. ఇక్కడ నేను షేప్ బెల్ట్కి 3 లేయర్స్ని తీసుకున్నాను. అందులో 2 లేయర్స్ని ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ ఉక్స్ పట్టి వైపు ఇలా ఫోల్డ్ చేసుకుని షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్, ఈ పార్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్కి మనం విడిచిపెట్టాం కదా ఒక లేయర్ని, ఆ లేయర్ని ఇలా రివర్స్లో జాయింట్ చేసుకోవాలన్నమాట. లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడకుండా కేవలం షేప్ బెల్ట్ మీద మాత్రమే స్టిచ్ పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ని ఇలా వెనక్కి నెడుతూ లోపల మనం ఫోల్డ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా కొంచెం కొంచెంగా బయటకు తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.